వేగం పెంచుకుందని ఆ పార్టీ నేతలు హేమ సుదర్శన్, సుధారాణి తెలిపారు. తమ పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తరిస్తోందని వెల్లడించారు. పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయని, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1,20,000 మందికి పైగా సభ్యులను నమోదు చేసినట్లు వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఆద్మీ పార్టీ స్టేట్ మనం చూసుకుంటే నిన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేటి ఫినిష్ అయిపోయినాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఘనంగా ఎంట్రీ ఇచ్చింది ఒక పంచాయతీ అండ్ 2 వార్డు మెంబర్స్ తో. అది మన ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ కన్వీనర్ గారు ప్రియాంక కక్కర్ గారు 3 months బ్యాక్ వచ్చారు. తన ఘనత అని చెప్పుకోవాలి. అలాగే వచ్చేసి దుద్ది సుధాకర్ గారు ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే నల్గొండ జిల్లా నుంచి వచ్చేసి డాక్టర్ అన్సారీ గారి ఆధ్వర్యంలో నల్గొండ డిస్టిక్ పెద్ద ఊర గ్రామం నుంచి పంచాయతీ సర్పంచ్ గా వచ్చేసి ఈసా రమేష్ అని చెప్పేసి తను సర్పంచ్ గా గెలిచాడు. అదే విధంగా వచ్చేసి నిర్మల్ నుంచి హైదర్ గారి నాయకత్వంలో జాది విజయకాంత్ తను వార్డు మెంబర్ గా గెలిచారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిర్మల్ నుంచే సేమ్ నర్సాపురం గ్రామం నుంచేసి హుసేన్ సాయబ్ తను కూడా వచ్చేసి హైదర్ గారి నాయకత్వం నుంచి వచ్చేసి తను అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయంగా ఇప్పుడు సర్పంచ్ అలాగే వచ్చేసి 2 వార్డ్స్ ఏదైతే రూలింగ్ పార్టీలో ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘన విజయం వచ్చేసి మొట్టమొదటిగా సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్తున్నాము. అదే విధంగా కొన్ని ఏరియాలలో మన సేమ్ నిర్మల్లో ఇంకో కర్నూలు జిల్లా